హాయ్ అండి. మేము ఆదివారం రోజు కార్తీక వన సమారాధన భోజనాలకు వెళ్ళామండి. నూజివీడులో జరిగాయండి. నూజివీడు అయితే వచ్చామండి. మాకు చాలా దూరం 40 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఆదివారం అవటం వల్ల వచ్చామండి. ఇక్కడ పూజ అయితే జరుగుతుందండి. చక్కగా విశ్వకర్మ వ్రతం అయితే జరుగుతుందండి. ఆ వ్రతం అయితే చాలా బాగా చేస్తున్నారండి. మీరు కూడా వినండి. ఈ విధంగా హనుమంతుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని 5వ అధ్యాయంగా మనం చెప్పుకున్నాం. దీంతో మన 5 అధ్యాయాలు ముగిసాయి. మనం మహామంగళారతి చేద్దాం. మహామంగళారతి చేసే ముందు అక్కడ మనం శివలింగం, అది శివలింగం కాదండి, అది విశ్వకర్మ యొక్క బింబం. ఆ బింబాన్ని మనం అభిషేకం చేయడం ద్వారా మహామంగళారతి చేసి మనం ఇప్పటి పూజ చేసేద్దాం. మంగళారతి ఇవ్వండి. हिरण्यपात्रमो मतो पूर्णं ददाति मत विसानिति एकदा ब्रह्मणो उपरते एकदा विजमनाय तेजो ददाति नमो विश्वकर्मणे नमो विश्वकर्मणे नमो विश्वकर्मणे नमो विश्वकर्मणे नमो विश्वकर्मणे निराजनं समर्पयामि निराजनानन्तरम् आचमनं समर्पयामि आचमनानन्तरं पत्रपुष्पाणि समर्पयामि निराजनं रक्षां शिरसा गृह्णामि అందరూ అక్కడ వాళ్ళు అక్కడే समर्पयामि पादरुन्द्योः पाद्यं समर्पयामि हस्तरुन्द्योः अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि स्नापयामि स्नानं समर्पयामि ओम రాగిలాస్ తీసుకురండి ఆచార్య బిలవల పట్టుకోండి. ఓం యా ఇమా విశ్వా భువనాని జిహ్వదృశిర్హోదాని ససేదా పితానః స ఆశిషా ద్రవిణమిచ్యమాన పరమచ్చదోవర ఆవివేశ విశ్వకర్మా మనసా ద్విహాయ ధాతా విధాత పరమోద సందృక్ तेषामिष्टानि समिषां वदन्ति सप्तर्षि यत्र सप्तर्षिं पर एकमाहुः यो नः पिता जनिता यो विधाता यो नः सुतो अभ्यास जजान यो देवानां नामदा एक एव तगं संकृष्णं भुवनायन्त्यन्या त आयजन्त द्रविणमस्मादस्य पूर्वे जनितारुण भुवना असूर्ता रजसुयमाने भूतानि समकृण्वन्यमाने न त्वं विधात इदं जजान्यन् ఈ విధంగా అయితే ఫోటో పెట్టి విశ్వకర్మ ఫోటో అయితే పెట్టి ఇలా వ్రతం అయితే చేశారండి. చక్కగా కొన్ని జోడాలను కూర్చోబెట్టి అయితే ఇలా వ్రతం చేశారండి. వ్రతం చేసి అక్కడ అభిషేకం చేశారండి. ఆ శివలింగానికి విశ్వకర్మ ప్రతిరూపానికి అభిషేకం అయితే బాగా చేశారండి. నూజివీడు నియోజకవర్గ అసోసియేషన్ చైర్మన్ గారంటండి. ఆవిడే ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని చాలా బాగా చేశారండి. అందరికీ కొన్ని సన్మానాలు కూడా జరిగాయండి. చక్కగా బాగా చేశారు. ఇక్కడైతే భోజనాలండి. భోజనాలు అయితే ఈ విధంగా చాలా బంతులు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా జనం ఎక్కువ వచ్చారు. ఇంకా బఫ్ సిస్టమ్ కూడా పెట్టారండి. తర్వాత అయితే అరిటాకుల్లో ఇలా భోజనాలు అయితే పెట్టారండి. బాగా ఉంది. చాలామంది జనం వచ్చారు. 1500 మంది పైన అని అంచనా అంటండి. మనకైతే అంత కరెక్ట్గా తెలియదు, కానీ ఇటు చూసిన జనం అయితే బాగా ఉన్నారు. ఇక్కడైతే అందరూ భోజనాలు చేసిన వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం అయితే చేస్తున్నారండి. ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా వచ్చారు అన్నారండి. అసలు ఎవరా అని అయితే అనుకున్నాము. అసలు ఎవరు వచ్చి ఉంటారా అనుకున్నాము. ఆయన వెళ్ళిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాం, కానీ ఎవరైనా మామూలుగా పెద్దవాళ్ళేమో అనుకున్నాము. కానీ ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఆయన మాట్లాడేటప్పుడు తెలిసిందండి. చాలా బాగా మిమిక్రీ అయితే చేశారండి. ఆ రెడ్ కలర్ శారీ వారు కమ్మరి పార్వతమ్మ గారు అంటండి. ఆవిడేనంటండి చైర్మన్. అక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా రకరకాల ప్రొఫెషన్ల వాళ్ళేనండి. నాకైతే అంతగా తెలీదు. ఇంక ఇలా ఇక్కడ అసోసియేషన్ తరపున కొన్ని ఎన్నికల్లాగా అయితే జరిగినాయి అనుకుంటండి. దానికి సంబంధించి అందరూ కొంతమందిని ఎన్నుకొని అలా శాల్వాలు అవి కప్పి బాగా ప్రసంగాలు అవి చేశారండి. నాకు తెలిసిన వాళ్ళైతే చాలా తక్కువ మంది అండి ఇక్కడ. అయినా కానీ
అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటేనే అసలు ఏంటి అనేది తెలుస్తుంది అనిపించింది. ఈయన ఎన్టీఆర్ గారు లాగా జనాభాలో సగమైన అన్యాయం అవుతుంటే ఓరిమి పట్టలే మీకోసం వచ్చింది తెలుగుదేశం. వీర్చినటువంటి విశ్వకర్మ సంఘీయులందరూ కార్తీక ఆరాధన కార్యక్రమాన్ని ఈ రోజు వీడి పట్టణంలో ఏర్పాటు చేసుకుని ఒక వనంలోకి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీరు మరింతగా విరాజిల్లాలి. మీరు విరాజిల్లితేనే జాతికి మానవాళికి కావలసినటువంటి ప్రతి పనిముట్టుని అందించే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు విశ్వకర్మ. విశ్వకర్మ లేని విశ్వంపు లేదు కనుక మీరు బాగుంటే విశ్వం బాగుంటుందని విశ్వసిస్తూ మీకు శుభాభినందనతో సెలవు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈ విధంగా అయితే వనభోజనాలు కంప్లీట్ అయ్యాయండి. పచ్చని వాతావరణంలో చక్కగా ప్రశాంతంగా వనభోజనాలు అయితే కంప్లీట్ అయ్యాయండి. మేమైతే ఇంటికి వచ్చేసాము. ఉసిరికాయలు సీతాఫలాలు అయితే కొన్నామండి దారిలో. నూజివీడులో ఎక్కడ చూసినా సరే చక్కగా సీతాఫలాలు ఉసిరికాయలు బాగా కనపడ్డాయండి. మేము ఎప్పుడెప్పుడు ఇవి కొనుక్కొని ఇంటికి వచ్చేద్దామనే ఆలోచన ఎక్కువైందండి పిల్లలకి నాకు కూడాను. వాళ్ళకి సీతాఫలాలు అంటే ఏంటో అరుదైన అస్సలు దొరకనివి అన్నట్లుగా అనుకుంటున్నారండి. అది నిజమే కదండి. ఇంకా అడవులు చెట్లు అన్నీ కూడా చాలా కనుమరుగవటం వల్ల ఈ సీతాఫలాలు ఏదో వింతగా అసలు మన దేశంలో దొరుకుతాయా లేదా అన్నట్లు అవి కనపడగానే అనిపించిందండి. యాపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు అవైనా దొరుకుతున్నాయి కానీ ఇవి అసలు దొరకట్లేదు కదండి. ఇంకా ఈ సీజన్ కాబట్టి నూజివీడులో ఎక్కడ చూసినా కానీ ఇవే ఉన్నాయి. ఇంకా ఇవైతే తీసుకొని వచ్చేసామండి. ఇవి వచ్చేసరికి మా మొహాల్లో అయితే అసలు కళే లేదండి. ఆ ఎండకి 40 కిలోమీటర్లు జర్నీ చేసేసరికి ఎంత అలసటగా ఉందంటే అండి ఒక మాదిరిగా లేదండి. ఇంకా స్ట్రాంగ్గా ఒక టీ తాగి ఇక రెస్ట్ తీసుకొని ఇక ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియనట్లుగా అయితే ఉందండి. శీతాకాలం అయినా కానీ ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉందండి. ఈ ఎండ ప్రభావానికి ప్రాణం అయితే నీరసానికి వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.